ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు గురించి కూడా ఆయన మాట్లాడారండి. మనం వస్తే ఒక పెళ్ళ కూడా దాని నుంచి కదిలించలేరు అంటూ. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అలాగే మరి రేపే, మరి అంటే మీరు పొత్తు పెట్టుకున్న తర్వాత రేపే ఆ ముగ్గురు కలిసి చిలకలూరిపేటలో బహిరంగ సభ, ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరవుతున్నారు. మరి అన్నిటికంటే విశాఖ ఉక్కు దాన్ని ప్రైవేటీకరణ చేద్దాం అనుకోవడం మాత్రం కొంత అదే మైనస్గా ఏం మీరు భావించట్లేదా బీజేపీ పార్టీకి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు చాలా విషయాలు మాట్లాడారు. మొదట రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ లో వారికి ఏ గతి వచ్చిందన్న విషయం వాళ్ళు ఒకసారి అవలోకన చేసుకోవాలి. తర్వాత రెండు వచ్చేసి 2019లో శర్మిల గారు కాలికి బలపం కట్టుకొని జగన్ కోసం ప్రచారం చేశారు. ఈ రోజు జగన్ ను వ్యతిరేకిస్తున్నారా? జగన్ కి ఇండైరెక్ట్ గా ఓట్లు చీల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? తర్వాత ఆ రోజు చెప్పింది నేను తప్పని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఓటర్లకు క్షమాపణ చెప్పిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలుగు ప్రజలని ప్రేమ వలకవస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు 6,500 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్స్ 2014 నుంచి 19 వరకు రావాలా? అవి వచ్చేటట్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ఎగ్జిట్ లెటర్ గురించి మాట్లాడారు. అదేవిధంగా మేము ఏదైతే ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో నిర్ణయమో వేణు గారు కూడా వింటుంటారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన నేతలు కోర్టు కేసారు. ఆ విషయాన్ని కూడా పరిష్కరించి ప్రాజెక్టు కట్టుకోవడానికి అవకాశం కల్పించి రాయలసీమ ప్రాంతంలో సస్యశ్యామలం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం ప్రయత్నం చేస్తుందో వారు చెప్పారు. అదేవిధంగా విశాఖ ఉక్కు గురించి కూడా చెప్పారు. విశాఖ ఉక్కు గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి ఎవ్వరు కూడా ఏదో దయాలు వేదాలు వల్లించినట్టుంటది. కడప జిల్లాలో ఎర్రగుట్ల దగ్గర ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ను రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు వారు అమ్మి దానికి సమీపంలోనే ఈరోజు భారతీయ సిమెంట్ పెట్టారు. అదే విధంగా ఎన్ని ప్రాజెక్టులు అమ్మింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెప్తుందా? సాక్షాత్తు సోనియా గాంధీ ఈ రోజు నేషనల్ హెరాల్డ్ కేసు లో ఉన్నారు. కాబట్టి వీరు అమ్మితే ఒకటి, వేరే వాళ్ళు అమ్మితే ఇంకొకటి కాదు. ఈ దేశంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే చేస్తామని తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది పాలసీ మ్యాటర్. భారత ప్రభుత్వం పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం అని మీ ద్వారా తెలియదు. అదేవిధంగా ఈ వెంకటేశ్వర రెడ్డి గారు చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ కిలోమీటర్ల హైవే అమ్మేసిండు, 6,000 మెగావాట్ల పవర్ జనరేషన్ అమ్మేసిండు, 28 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు అమ్మేసిండు, 8,000 కిలోమీటర్ల గ్యాస్ లైన్లు అమ్మేసిండు, 2.8 లక్షల టెలికాం ఫైబర్ అమ్మేసిండు, 15,000 టెలికాం టవర్స్ అమ్మేసిండు, 25 ఎయిర్పోర్ట్లు అమ్మిండు, 9 పోర్ట్లు అమ్మిండు, 761 మైనింగ్ బ్లాస్ట్లు అమ్మిండు. మీరు మాట్లాడండి, స్పెసిఫిక్ గా మాట్లాడండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సౌత్ ఇండియా బిడ్డలు మిమ్మల్ని అడుగు పెట్టనియరు. మీరు గుర్తుపెట్టుకోండి. మీ టైగర్ ఎక్కడ పోయింది? మేక్ ఇన్ ఇండియా టైగర్. మీ పులి ఎక్కడ పోయింది? ప్లీజ్ అండి, ఆగండి. ఇంకా మనకు కొద్ది సమయం ఉంది, అందరూ మాట్లాడాలి. ఆగండి. మీరు చెప్పాల్సింది చెప్పారు. చెప్తాను. కడప జిల్లాలో ఎర్రగూడపాడు దగ్గర మీకు ఏదైతే ఈ రోజు భారతీయ సిమెంట్ ఎట్లొచ్చింది, వీకాట్ మిల్స్ కి ఎట్లా అమ్మారు, మీరు ఇవన్నీ మాట్లాడితే స్పెసిఫిక్ గా మాట్లాడండి. ఏ విషయమైనా ఎంతసేపైనా నేను మాట్లాడతాను ఆ విషయంగా. తర్వాత వీరు ఇంకొక విషయం కూడా మాట్లాడారు. ఏమని? ఢిల్లీ పెత్తనందారులని చెప్పాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈరోజు ఫ్లైట్ ఖర్చులు తెలంగాణ ప్రజలు ఏ విధంగా భరిస్తున్నారో మనం అందరం కూడా తెలుసు. కాబట్టి వారు మాట్లాడడానికి ఇంకా వేరే ఏమీ లేదు. తర్వాత షర్మిలా గారి గురించి చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి వారసులని. ఆంధ్రప్రదేశ్ కు ఎవరు వారసులు కావాలనో, ఎవరు వారసులద్దో, ఎవరి కుటుంబ పాలనో భారతీయ జనతా పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలియదు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలి. కాంగ్రెస్ పార్టీని ఈరోజు దేశంలో వాళ్ళకు 2 దఫాలుగా ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వలేదు.
ప్రజలు ఓటర్లు భారతదేశంలో ఎంత వారి మీద ద్వేషం పెంచుకున్నారో ఈ రోజు అర్థమవుతుంది. ఎందుకంటే వారి పరిపాలనలో ఇలాంటివన్నీ ఉన్నాయి. వారి పరిపాలనలో సక్రమంగా చేసింటే ఈ రోజు దేశం ఈ గతి ఎందుకు పడుతుంది? 70 సంవత్సరాల్లో ఈ దేశాన్ని కొంచెం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వారు ఏం ప్రయత్నం చేయలేదు. తర్వాత ఒకటే ఒక ప్రశ్న సార్, 70 సంవత్సరాల ముందు తీసుకుపోయినప్పుడు మరి సరే ఓకే అండి, ఇది 1 to 1 కాదు మన డిబేట్. ప్లీజ్ అండి, ప్లీజ్ చాలా మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. అర్చనా గారు వారు నాపండి మధ్యలో ఆగండి పవన్ గారు ప్లీజ్ ప్లీజ్ మీరు మళ్ళీ మాట్లాడతారండి, ఎందుకంటే మనకి ఇంకా గెస్ట్లు ఉన్నారండి, అందరూ మాట్లాడాలి. నాట్ 1 to 1 ప్లీజ్. వారికి అవకాశం. తర్వాత మీరు కేసుల గురించి మాట్లాడారు, మంచి విషయం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 2019 నుంచి నేటి వరకు కూడా ఈ ప్రభుత్వం 144 సెక్షన్ 30 సెక్షన్ అమలు చేసి సాధారణ చిన్న కార్యకర్తలు కూడా 5 కేసులు పెట్టారు. 5 కేసులు పెట్టారు. ఇవన్నీ ప్రభుత్వం పెట్టిన కేసులే కాబట్టి పోటీ చేస్తున్న వారందరూ కూడా ప్రతిపక్షాలు నేరస్తులు అనుకుంటే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 30కి పైన కేసులలో ఉన్నారు. తర్వాత పోలవరం గురించి కూడా మాట్లాడారు. పోలవరం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఇంకొక విధంగా ఉంది. ఎందుకంటే వారి జాతీయ ప్రాజెక్ట్ అని మీరు చెప్పారు, కానీ అదే విధంగా స్పెషల్ స్టేటస్ గురించి చెప్పారు. స్పెషల్ స్టేటస్ లో చట్టం చేసిపోయితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదే విధంగా మీరు చెప్పారు ఏది చిలకలూరుపేటలో ఎన్డీఏ బహిరంగ సభ ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వస్తారు, ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏని గెలిపించాలని ఓట్లు అడుగుతారు. మా మిత్రపక్షాలు అందరూ కూడా ఈ రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తారని మేము గట్టిగా భావిస్తా ఉన్నాం. అదే విధంగా తర్వాత ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదంటే కేబినెట్ సమావేశం అయిపోతే చెప్తారు, ఏ విషయాలు కూడా చెప్తారు. తర్వాత ప్రతిరోజు బహిరంగ సభలో అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఈ రోజు కాదు, ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ వేలాది మంది కార్యకర్తలు వస్తున్నారు, వేలాది మంది ఎన్ఆర్ఐలు వచ్చి బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటే నాగార్జున గారు, మరి ఇంకా ఎన్నికలకైతే మనకి ఇంకా ఎక్కువ సమయం ఉండడం వల్ల మనకి ఏపీలో చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ ఓకే అండి, ఏ రాజకీయ పార్టీలు ఎలా